చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే మీకు నేను ఈ మధ్య వీడియోస్లో చూస్తే రెగ్యులర్గా వాళ్ళ గురించి మీరే అడగడం, మీ గురించి వాళ్ళు మాట్లాడడము, లేకపోతే ఎట్లా ఇంకో పూర్తిగా మిమ్మల్ని దత్తత తీసేసుకుంటా అని చెప్పడము కనిపించే వాళ్ళు చందు గారు ఒకరు, మధు గారు ఒకరు, వీళ్ళు రెగ్యులర్గా కనిపిస్తారు. సునీత గారు, ఆ తర్వాత ఉమా గారు కరెక్ట్ రైట్. వీళ్ళు రెగ్యులర్గా కనిపిస్తున్నారు. బంధాలు బంధుత్వాలని మోసాలు పోయి ఉన్న మీకు వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, అసలు ఎలా పరిచయం అయ్యారు? సో నేను యూట్యూబ్ బాగా చూసేదాన్ని ఒకప్పుడు. అంటే ఇంకా కిడ్స్ వీళ్ళతో బిజీ ఉన్న టైంలో తన బిజీలో ఉన్న టైంలో నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది ఏంటి అంటే యూట్యూబ్ అనమాట. రైట్. నేను ఏదన్నా నేర్చుకోవాలన్నా, ఏదన్నా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా నేను బాగా చూసేదాన్ని అనమాట. సో అదే మూమెంట్ లో చాలా ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ నేను ఉమా వదిన వాయిస్ కి కనెక్ట్ అయ్యాను. ఓకే. దాని తర్వాత చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఇంకొకటి మధు అన్నయ్య చందు అన్నయ్య బాండింగ్. ఓకే. అక్కడ నాకు నేను అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. ఓకే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, అరే ఏంటి ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో అలా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఎలాగైనా వీళ్ళని కలవాలి. అండ్ ఇంకొకటి మా బిజినెస్ ఒకటి, అలా కొన్ని అన్ని మిక్స్డ్ దాంట్లో వాళ్ళని ఎలాగైనా కలవాలి. ఇంకా అదొక శబ్దం లాగా పెట్టుకున్నాను, ఎలా అయినా కలవాలి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. అస్సలు తెలియని విషయం ఏంటంటే వాళ్ళది ఖమ్మము. అంటే వీడియోస్ చూసేదాన్ని కానీ ఎక్కడ ఉంటారు అప్పుడు ఇంత లేదు కదా అండి, మీట్ అవ్వడానికి అన్ని వేస్ లేవు కదా. సో ఎలా అయినా కలవాలి అంటే నాకు తెలిసిన వాళ్ళని అడగడము, ఇలా చూడడము. ఒకనొక సిచ్యువేషన్ ఒక 4 years తర్వాత నేను ఒకనొక సిచ్యువేషన్ మా మదర్ తో నేను షేర్ చేసుకున్న గురించి మా మేనత్త ఉంటారు, తనతో మా మదర్ డిస్కషన్ చేశారంట. సో అప్పుడు అరే నాకు తెలుసు, నేను వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా వెళ్తుంటాను, నాకు తెలుసు, నేను కనుక్కొని కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని అలా నాకు ఉమా వదిన కాంటాక్ట్ నెంబర్ దొరికింది. మధ్యలో ఎవరు ఉన్నారంటే వీళ్ళ మేనత్త మధు గారి వాళ్ళ మదర్ నెంబర్ ఇచ్చారు. ఓకే రైట్. అలా వాళ్ళ త్రూ ఉమా వదినకి అంటే ఆ ఆంటీ కూడా మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ చూసుకొని ఆంటీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తున్నారు, అప్పుడే కాల్ చేయాలి, అప్పుడైతేనే ఇస్తారు కదా అన్నట్టుగా నేను అలా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కూడా నాకు 2 years పట్టింది వాళ్ళని పర్సనల్ గా మీట్ అవ్వడానికి. కాంటాక్ట్ లోనే ఉన్నాము, మెసేజెస్ చేస్తూ ఉంటాము కానీ సో అంత ప్రాపర్ గా కాదు. ఏదైనా నేను మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు వదిన, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు. నెగ్లెక్ట్ చేయలేదు. మేము షూటింగ్ లో ఉన్నాం రా, లేదంటే బయట ఉన్నాం ఎప్పుడు స్కిప్ చేయలే. ఇంకోటి అంటే వాళ్ళ అత్తయ్య గారు నుంచి వచ్చింది కాబట్టి నెంబరు ఇట్లా కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి తను ఎప్పుడు అవాయిడ్ చేయలేదు, ఒక సబ్స్క్రైబ్ లాగా ఎప్పుడు చూడలేదు. నిజంగా రెస్పాండ్ ఇచ్చేవారు, ఎప్పుడు నేను మెసేజ్ చేసిన వాట్సాప్ లో రెస్పాండ్ అయ్యేవారు. దట్ లాస్ట్ 1.5 year 2 years బ్యాక్ మేము వాళ్ళు ఖమ్మం షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా మా బిజినెస్ పరంగా మేము ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంకా లేదు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కలవాలి అంటే వాళ్ళు ఖమ్మంలోనే ఉన్నారు నాకు తెలుసు. అంటే నేను ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయా. తను అసలుకి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఉమా వదిన వాళ్ళు, మనం కలవాలి అని నేనన్నా ట్రై అయితే చెయ్యి, ఉంటే కలుద్దామని. సో తను ట్రై చేయగానే ఉన్నామని చెప్పారు. ఉన్నామని చెప్పగానే లొకేషన్ సెండ్ చేస్తారా అంటే లొకేషన్ సెండ్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్పుడే షూట్ చేసుకొని ఇంటికి వచ్చారంట బ్లాగ్స్ అన్ని తీసుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఇండియన్ కుకింగ్ ఫ్యామిలీ అది చేస్తున్నారు అనమాట. సో అంటే వేరే విలేజెస్ దగ్గరికి వెళ్ళి కుక్ చేసి అవన్నీ వీడియోస్ పెడుతుండే, అదంతా షూటింగ్ చేసుకుని వచ్చారు. కిడ్స్ స్కూల్ నుంచి వస్తారు. ఆ రోజు దీవెన ఇంట్లో ఉందంటే మళ్ళా వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళొద్దని ఆ టైం ఖమ్మంలో నైట్ అయిపోయింది. మేము అంటే నాకు కూడా నేను పుట్టి పెరిగిన ఖమ్మమే నాకే కొత్తగా అనిపించింది. ఏం దొరుకుతలేవు, ఏమైనా తీసుకెళ్దామన్నా ఏం తీసుకెళ్ళాలి, ఇక్కడ మనకు తెలియదు కదా అని ఇంకా బుక్ చేసి అవి అంటే మేము అలా అంటే ఫస్ట్ విజిట్ అనేది ఇప్పటికీ మెమొరబుల్ గా ఉండాలని వెళ్ళాము. ఆ రోజు మాకు మధు చాలా టైం ఇచ్చారు. మధు గారు చాలా సేపు కూర్చొని మాట్లాడాము. అంటే ఆ రోజు చాలా అంటే మాకు ఎలా అనిపించింది అంటే అక్కడే కొద్దిగా అంటారు కదా మాట్లాడిన విధానంలో. సో మేము మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలుస్తామా లేదా అనుకున్న టైంలో అగైన్ దే మెట్.
ఓకే మళ్ళీ ఎలా నెక్స్ట్ టైం కలిసినప్పుడు బోత్ అంటే నేను ఎలా పిలుస్తానంటే సీఎం అని పిలుస్తానండి, చందు మధు. ఓకే అయితే ఇద్దరు వచ్చారు. సో అప్పుడు కలిసిన తర్వాత మాకు అనిపించింది అనమాట, నాకు అప్పటిదాకా తను యూట్యూబ్ లో వాళ్ళని చూస్తుంది అంటే నాకేందంటే యూట్యూబ్ సోషల్ మీడియా లేకుండా. సో అప్పుడు నేను 2-3 వీడియోలు చూసిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, యోధా కానీ దీవెన కానీ వాళ్ళు ఇంత అంటే ఎంత కేరింగ్ తీసుకుంటారు పిల్లల విషయంలో, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఒక ఫాదర్ గానే కాదు తను, అంటే చందు గాని మధు గారు కానీ ఎస్పెషల్లీ అంటే ఇద్దరిని మనం అంటే ఒక కాయిన్ ని బొమ్మ బొరుసు లేకుండా చూడలేం కదా. సో అలా అనమాట. అంత బాండింగ్ నాకు తినుకు ఎందుకు నచ్చిర్రని నాకు అప్పుడు అర్థమైంది. అంటే లాంగ్ జర్నీ వాళ్ళది, ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్. ఓకే కాకపోతే మనకి ఒకసారి పరిచయం అయితే మాట్లాడడం అయిపోయింది, వదిలేస్తాం, అయిపోయింది. మళ్ళీ అంతే కనెక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ అయిపోయి ఇంటికి వచ్చి మేము మీట్ అయింది బిజినెస్ పరంగా మీట్ అయ్యాం. ఓకే సో అక్కడ మాకు కొంచెం చాలా జెన్యూన్ గా బిల్డ్ అయింది. ఒకటండి అంటే వాళ్ళిద్దరిది ఏంటంటే మీట్ అయితే ఒక వ్యక్తిని 2-3 సార్లు కలిసిన తర్వాతనే అంటే సింగిల్ మీట్ లోనే దే విల్ నాట్ అంటే నమ్మరు అంటే వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్. సో అయితే తర్వాత 2-3 విజిట్స్ అయిన తర్వాత అంటే టుగెదర్ మేము కొన్ని నెలలు జర్నీ చేసాము ప్రొఫెషనల్ గా ప్రమోషన్స్ అట్లా. దాని తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, కొన్ని మేము అది ప్రమోషన్ ఆగిపోయింది. కానీ ఈ 6 months జర్నీలో రేణు అంటే వాళ్ళని చూసుకునే విధానం కానీ, వాళ్ళు రేణుని చూసుకునే విధానం కానీ, రేణుకాలు వాళ్ళకి బాగా నచ్చేది ఏంటంటే తను ఎప్పుడు ప్రొఫెషనల్ గా లేదు. మేము జర్నీ చేసినప్పుడు అంటే ఎప్పుడు రావాలి అన్నయ్యలు ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి కూడా తెలియకుండానే రేణుక అంటే ఇప్పుడు అంటే మాట్లాడకుండా అంటే ఉండలేము, తను ఎట్లుంది ఏంటో కనుక్కుందాం అని ఫోన్ చేసేవాళ్ళు. సో ఆ మధ్యలో 4-5 months అంటే నేను బిజీ అయిపోయా, వాళ్ళు బిజీ అయిపోయారు. జనాలందరూ కూడా అడగడం మొదలు పెట్టారు, రేణు ఎక్కడ, వేణు గారు ఎక్కడ, అది అని. తర్వాత అసలు మాకు తెలియకుండానే అంటే యోధా 10th ఉండే, యోధా అంటే 10th క్లాస్ అయిపోయి తను అంటే అప్పటి వరకు వాళ్ళు బిజీ ఉండే. ఇది అయిపోగానే మేము కలిసాము. ఈసారి కలిసింది ఎట్లా అంటే అంటే బిజినెస్ ఏమీ లేవు, ఇప్పుడు ఏంటంటే ప్యూర్ హార్టెడ్ ఒక ఫ్యామిలీ లాగా. ఇంకోటి అంటే చందు గారు ఆ రోజు యాక్చువల్ గా దత్త తీసుకుంటున్నాను పెట్టిన వీడియో మేము చూడలే, అంటే అసలు మాకు తెలియని కూడా తెలియదు. అరుణాచలం నుంచి వచ్చాము, నెక్స్ట్ 1 day 2 days గ్యాప్ లోనో అనౌన్స్ చేశారు. అస్సలు అంటే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం అంటే ఇక కంట్రోల్ కాలే నాకు. నేను ఆఫీస్ లో ఉన్నా, నాకు లింక్ పంపించింది, నేను చూడలే. అంటే నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎమోషనల్ గా ఉంది. ఏమైంది అని అడిగితే మీకు పంపించా కదా లింక్, ఒకసారి చూడండి అంటే అప్పుడు చూసాను నేను. లిటరలీ నేను కూడా ఎమోషనల్ అయ్యా, ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అంటే రేణుకి ఏదైతే కావాలనుకున్నానో తనని అంటే కేరింగ్ గా. ఒకటండి అంటే నేను చిన్నప్పుడు చెప్పా కదా, ఎవరైనా మనతో ఉన్న రోజులే మనకి ఆ విలువ తెలుస్తుంది, లేకపోతే ఎత్తుక్కుంటే దొరకదు అది. సో ఇదేంటంటే లక్కీగా రేణుకాకి బ్రదర్స్ అంటే ఇప్పుడు చాలా మంది కజిన్స్ ఉన్నారు, బట్ ఇలా అంటే చందు గారు వచ్చి మధు గారు వచ్చి నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా ఉన్నారంటే ముగ్గురు ఒక ఫ్రేమ్ లో చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీకు ముందు మధు గారి పరిచయం, తర్వాత చందు గారి పరిచయం, చందు అన్నయ్యని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత మేము చెప్పాం కదా ఒక జర్నీలో, సో బాగా రెగ్యులర్ గా మేము వెళ్ళడము, షూటింగ్స్ కి వెళ్ళడము, వీడియోస్ కి ప్రమోషన్స్ కి వెళ్ళేది. ఆ జర్నీ జరిగింది ఒక 6-7 months జరిగిన తర్వాత వన్ ఫైన్ డే అంటే అసలు నాకు యూట్యూబ్ అనేది దీని గురించి అసలు ఏమీ తెలియదు కదా. సో అన్నయ్య ఎప్పుడు అంటుండేవారు కలిసినప్పుడు, ఏదో అరే నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయొచ్చు కదరా అనేది అంటుండేవారు అనమాట. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, అన్ని చేస్తున్నావు కదా, చేయొచ్చు కదా అన్న టైంలో వేణుగారు కూడా సరే ఓకే ఎలా ఉంటదండి ఏంటి అనేది కనుక్కున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వేణుగారు ఓకే చెప్పారు అప్పుడే, చెప్పి చేద్దాము అన్నప్పుడు నేను టెన్షన్ తీసుకున్నాను. అమ్మో యూట్యూబ్ ఎలా అసలు మన వల్ల అవుతుందా లేదో, అంటే అందరినీ దృష్టిలోకి వచ్చేసారనమాట, ఏమనుకుంటారో ఏంటి అనేది ఒకటి ఉంది. వన్ ఫైన్ డే ఇంకా ఈయన ఫిక్స్ అయిపోయారు, ఈయన ఫిక్స్ అయిపోయి అన్నయ్యకి చెప్పేశారనమాట. యాక్చువల్ గా హిడెన్ లో జరిగిన డిస్కషన్ అంటే ఒక ఛానల్ పెడదాము, ఛానల్ పెట్టండి అని సలహా ఇచ్చింది చందు గారే. ఇంకోటి దానికి సపోర్ట్ చేస్తూ మధు గారు కూడా ఒకసారి ముగ్గురం కూర్చున్నాము. కూర్చున్నప్పుడు జరిగిన డిస్కషన్ ఏంటంటే
నాకు అంటే యూట్యూబ్ అంటే ఈ నెగిటివిటీ అంటే కాంట్రవర్సీలు ఏమైనా చేస్తారని అంటే కంటెంట్ కూడా మనకి ఏమి ఉండేవి నలుగురం కదా అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు కాకపోతే ఆ రోజు నన్ను బాగా హార్ట్కి టచ్ చేసిన పాయింట్ ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఎలా ఉన్నాం, మన అంటే మన హిస్టరీ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మన తాత ఎవరు అంటే నానమ్మ ఎవరు, అంటే రేపు పిల్లలు US లోనే ఎక్కడో సెటిల్ అవుతారు బట్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ ఉండాలంటే ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటున్నట్టే అన్నప్పుడు నాకు ఒక టచ్ అయింది అది. ఎందుకంటే ఇప్పుడు మెమరీస్ అంటే మనము చెప్పలేం కదండి. ఇప్పుడు మా నాన్నగారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు కొన్ని ఉండే, కానీ ఇప్పుడు ఆ ఫొటోస్ నా దగ్గర లేవు. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో దిగినాయి, మేము చిన్నప్పుడు చేసిన అల్లర్లు అవేవి మెమరీస్ లేవు. సో మేము సోషల్ మీడియాకి రావడానికి శ్రీవారి వెంటే శ్రీమతి అని పేరు ఎవరు పెట్టారు? చందు గారే. అదే చెప్దామని అనుకున్నాను. ఫైన్ డే నాకు అసలు వీళ్ళంతా ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏకాదశి ఉంది, ఏకాదశి ముందు రోజు ఇంకా ఇది ఫిక్స్, ఈ నేమ్ అంటే ఒక ఛానల్ పెడతాము, రేపు చందు గారు వాళ్ళని ఇన్వైట్ చేశాను అని అన్నారు. అన్నయ్య వాళ్ళే కదా వస్తారులే అని అనుకున్నాను. లేదు మిడ్ నైట్ 12 అయింది. ఆ టైంలో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అనమాట వాట్సాప్ కి నాకు. అంటే మెసేజ్, ఇది ఛానల్ నేమ్ పెడుతున్నాను శ్రీవారి వెంటే శ్రీమతి, ఇది ఫిక్స్ ఇంకా అని చెప్పేసి ఆ మెసేజ్ ఇప్పటికీ పెట్టారు. అసలు మేము పడుకున్నాము బట్ నేను అంటే మా గురించి ఎంత ఆలోచించారు, అంటే ఛానల్ గురించి ఎంత ఆలోచించారు అనేది నాకు ఆ రోజు తన కమిట్మెంట్ నాకు అర్థమైందండి. అంటే నైట్ 2 o'clock అంటే ఆల్మోస్ట్ 2 దాటినట్టుంది కూడా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇది ఫిక్స్ అండి అని పెట్టారు. లోగో క్రియేట్ చేశారు, ఈమెయిల్ మొత్తం ఇంకా ఎవ్రీథింగ్ ఛానల్ కి కావాల్సినవన్నీ కూడా క్రియేట్ చేశారు. వచ్చారు నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాం, వేణు గారు నీ మీద హోప్ పెట్టుకున్నారు, సో ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఓకేనా అని చెప్పేసి అడిగారు. అంటే కొంచెం నేను ఫియర్ గానే చెప్పాను, అన్నయ్య అంటే మీడియా కదా ఇప్పుడు, అంటే ఆల్రెడీ నేను వీడియోస్ వాళ్ళతోటి మాట్లాడాము, ప్రమోషన్ వీడియోస్ అవన్నీ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకేంటి ఆలోచించడం, దేనికి ఆలోచిస్తున్నాం అంటే లేదన్నయ్య కొంచెం నాకు చేయగలుగుతానో లేదో అన్నట్టుగా, అంటే లేదు నేను ఉంటాను, మేము ఉంటాము, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తాం, వేణు గారు సపోర్ట్ చేస్తా అన్నారు. అసలు నేను ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో, వేణు గారు యూట్యూబ్ స్టార్ట్ చేయించడం అనేది తను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, అంటే ఎలా ఎందుకు అనేది ప్రొఫెషన్ లో ఓకే అండి. వెన్ ఇట్ కమ్స్ టు మీడియా పబ్లిక్ కొద్దిగా నేను ఫ్యామిలీ అంటే ప్రొటెక్టివ్ గా ఉంటాను, చాలా ప్రొటెక్టివ్. అలాంటిది మీడియా ముందుకు తీసుకురావడం, ఇంతమంది పబ్లిక్ ఛానల్ అంటే కొద్దిగా భయపడ్డా ఫస్ట్ లో. బట్ ఎప్పుడైతే చందు గారు మధు గారితో ట్రావెల్ చేసామో నాకు ఒకటి అనిపించింది, వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెట్టాను అన్న ధైర్యం తనకి చాలా అండి నిజంగా. అదైతే సో వాళ్ళు చూసుకున్న విధానం, అన్నయ్య వాళ్ళు డే 1 నుంచి నన్ను చూసుకున్న విధానం, నాతో ట్రావెల్ చేసిన విధానం అంతా కూడా తను అబ్జర్వ్ చేసుకున్నారు. ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెడుతున్నాను, అందుకోసం ఎవరు క్వశ్చన్ చేశారు, చాలా మంది క్వశ్చన్ చేశారు, ఎందుకు అవసరం అది ఇది అని అన్నా కూడా లేదు నేను పెట్టింది ఒక సేఫ్ హ్యాండ్స్ లో, వాళ్ళ బ్రదర్స్ అని చెప్పారు అనమాట. అప్పుడు స్టార్ట్ అయిన బాండింగ్ అండి అన్నయ్య వాళ్ళతో, ఇంకా అసలు ఆ కనెక్టివిటీ కానీ ఆ సపోర్ట్ కానీ. నాకు ఇప్పుడు క్వశ్చన్ ఉంది, చందు గారు ఆయన ఏంటి రాను బ్రహ్మంగారిలో తయారవుతున్నారా మీకు ఏమైనా, అంటే ఆయన ఏమైనా చెప్పినా ఇది చేస్తున్నామన్నా, లేకపోతే ఎవరికైనా ఇది పెట్టించినా ఈ రోజు అక్కడికి వెళ్తే ఇది జరిగిపోతున్నా, మీ గిరి ప్రదక్షిణలో కూడా అదైతే చెప్తానండి. లిటరల్లీ మేము ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ డే రోజు మేము దర్శనంకి వెళ్ళాలి, క్యూలో నిల్చున్నాం. లేదు ఈ రోజు మనకి 4 అవుతుంది, 4 తర్వాతనే మన లంచ్ అవుతుంది అని అన్నారు. 4 మేమంటే అనుకున్నాం, అలా చెప్పారు. మేము క్యూలో నిల్చున్నాము, వెళ్తున్న ప్రాసెస్ లో మాకు అర్థమైందంటే 4 కాదు ఇది 7 అవుతుంది అనిపించింది, అంత రష్ ఉన్నారు అనమాట. ఇది ఈ రోజు ఇంకా ఇక్కడే 7 తర్వాతనే మనం బయటకు వెళ్ళేది అని మేము ఫిక్స్ అయ్యి అలా మూవ్ అవుతున్న తరుణంలో నియర్ టు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతసేపు ఎక్కడి నుంచో బయట నుంచి క్యూలో వచ్చాము అనుకున్నాము, 6-7 hours అవుతుంది అనుకున్నా, సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారు. డైరెక్ట్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. నందీశ్వరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా తర్వాత ఇంకా స్టాప్ చేసేసారు, మళ్ళీ గేట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా అది అయిపోయి దర్శనం నుంచి బయటికి రాగానే ఎగ్జాక్ట్ గా 4:45 అయింది. 4:45 అంటే 4 కి ఇంకా మాకు
ఉంది. బయటికి వచ్చి సో ప్రసాదం తీసుకొని ఇంకా అవన్నీ తిన్నాము. బయటకు వచ్చి ఆ టైం అది అలా అయిపోయింది. నెక్స్ట్ డే రోజు బ్యాక్ వచ్చేస్తున్న టైంలో జర్నీ చేస్తున్నాము. ఈ రోజు తొందరగా వెళ్ళిపోదామని అంత ప్లానింగ్ తోటి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లేదు ఈ రోజు 1:30 అవుతుంది అన్నారు. ఎందుకు అవుతుంది, ఆల్రెడీ నార్కెట్పల్లి వరకు వచ్చేసరికి 8 అయింది మనం డిన్నర్ చేసిన టైం. 8 అయింది. అది యాక్చువల్గా ఏముండే అంటే మేమందరము చందు గారు మేమందరం దగ్గరలో ఉంటాం. మమ్మల్ని అంటే చందు గారిని డ్రాప్ చేసి మధు గారు తొందరగా వెళ్దామని ఆయన కాన్సెప్ట్. లేదా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుంది అన్నారు. 1:30 అవుతుంది అన్నాడు. సేమ్ అదే అయింది. ఎందుకంటే నార్కెట్పల్లి దగ్గర డిన్నర్ చేసిన టైంలో అక్కడే ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేశారండి కిడ్స్ అందరు అంతా. ఇంకా ఎర్లీ వెళ్ళిపోతాం కదా, దాని నుంచి మేము బ్యాక్ హైదరాబాద్ వస్తుంటే ట్రాఫిక్ జామ్, కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోయాము ఒక 45 minutes. అలా అందరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయేసరికి అన్నయ్యకి 1:30 అయింది. మేమందరం రీచ్ అయ్యాం. అంటే ఏంటి నెక్స్ట్ జాతకాలు లేకపోతే అంటే అదొక్కటే కాదండి, అన్నయ్య స్ట్రాంగ్ గా ఒకటి ఇది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు అని అంటే అది అవుతుంది. అది ఎవరికైనా ఇది అవుతుంది, ఇది చేస్తారు, ఇది జరుగుతుంది చెప్పారు. నాకు కూడా కొన్ని విషయాలు అలా ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నాయి. ఇది అవుతుంది, ఇలానే ఉండాలి, ఇదే అని అన్నారు అనుకోండి, ఇంకా అదే చంద్రగారు మాకు కూడా నిజంగా మేము ఈ 2 ఇన్సిడెన్సెస్ అయితే మాకు నిజంగా ఎందుకు అవుతుంది అని, మేము ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఇలా వెళ్ళిపోతున్నాం కదా ఫాస్ట్ గా అనుకున్నవి కూడా అలా అయ్యాయి. ఓకే. అనే పాజిటివ్ సైడ్ మీకు చందు గారు, మధు గారు లాంటి బ్రదర్స్ దొరికారు. సునీత గారు, తర్వాత ఉమా వదిన, ఎప్పుడు పేరు మర్చిపోతున్నా నేను, సారీ ఉమా గారు, నన్ను క్షమించేయండి. మీరు నాకు తెలుసు, వీడియోస్ చూసినప్పటికీ పేరు వెంటనే మైండ్ లో గుర్తు రావట్లేదు, ఎందుకనో తెలియదు. ఉమా గారు, వీళ్ళందరూ మీకు ఎంత వదిన అన్నలు దొరికారనుకుంటే అని నెగిటివ్ సైడ్ మీకు అక్కడక్కడ కామెంట్స్లో మీ ఫేమ్ వాడుకొని ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటుంది, ఆమె సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటుంది, ఆమె మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో, జస్ట్ మీ నేమ్ వాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు మీ ఛానల్స్లో కానీ మీతో కానీ ఇంత బాండ్ పెంచుకుంటుంది రేణుక ఎగ్జాక్ట్లీ అని కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఏం చెప్తారు మీరు? వాడుకుంటున్నారా మీరు చందనని కానీ మదనని కానీ ఇట్లా? అంటే ఇక్కడ ఒకటి నేను క్లియర్ చేసింది, వాడుకోవాలి అంటే యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబే నాకు ప్లాట్ఫామ్. యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి, ఇక్కడే నేను ఒకరిని యూజ్ చేసుకొని నేను ఎదగాలి అన్న కాన్సెప్ట్ నాకైతే లేదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూట్యూబ్ గురించి అసలు నాకు తెలియంది, నన్ను పక్క నుండి నాకు నేర్పించి ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క మూమెంట్ నాతో చేయించింది అన్నయ్య వాళ్ళు అండ్ మా వేణుగారు. సో అలాంటి టైంలో నేను వాళ్ళని యూజ్ చేసుకోవడం అయితే నాకు ఎటువంటి అది లేదు, ఆ థాట్ అనేదే లేదు అసలు. ఆన్సర్ చేయాలంటే మేము 4 months లేనప్పుడు ఎందుకు కలవట్లేదని మాట్లాడింది అంటే సబ్స్క్రైబర్స్ కావద్దు, వ్యూవర్స్ అండి. యాక్చువల్ మమ్మల్ని రెగ్యులర్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి మేమేంటో తెలుసు, వాళ్ళు ఏంటో తెలుసు, మేమేంటో తెలుసు. అంటే కొంతమంది ఉంటారు, మేము అప్పుడప్పుడు ఈ కామెంట్స్ని చెక్ చేస్తుంటాం. అవన్నీ ఫేక్ ఐడీస్, ఫేక్ అంటే ఛానల్స్ ఇలాంటివి ఉంటాయి, సబ్స్క్రైబర్సే ఉండరు, ఏముండదు. బట్ ఇంకోటి క్లారిటీ ఇవ్వాలంటే, మేము తిరుపతి వెళ్ళాం, తన బర్త్డే అప్పుడు తిరుపతి వెళ్ళాం. అదే టైంలో మధు గారు కార్ తీసుకున్నాం. అంతకన్నా ముందు దీవెన్ బాబుకి బాగాలేకపోతే మేము వెళ్ళి పలకరించాము. సో వెనక బ్యాక్గ్రౌండ్ లో మా కనెక్టివిటీ, మా బాండింగ్ అలానే ఉంది. ఇంకోటి ఏంటి అంటే, మేము తిరుపతి వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్ తీసుకున్నప్పుడు మమ్మల్ని పిలుద్దాం అనుకున్నారు, మేము కలవలేదు. సో అంటే మేము లేం కాబట్టి, మీరు రాగానే కార్ తీసుకున్నామనే ఆనందము, అంటే మాతో కలవాలి, మేము వాళ్ళని కలవాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మా ఇంటికి రావడం, మేము ఇన్వైట్ చేసాము, వాళ్ళు రావడము, అలా మళ్ళా అక్కడ కనెక్టింగ్ అనేది మేము అందరం కలవడం అప్పుడు జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఏంటి అరుణాచలం వెళ్ళాము, వచ్చాము. సో ఇప్పుడు మా ముగ్గురు మధ్యలో, అంటే మా 3 ఫ్యామిలీస్ మధ్యలో ఈ యూజింగ్ అనే వర్డ్ అయితే లేదు, అంటే ఆ పదమే లేదు. ఇంకోటి అన్నయ్య వాళ్ళకు ఒకళ్ళు ఎదగాలనే ఉంటది సేమ్ ఎవరైనా. సో ఈ సిచ్యువేషన్స్ లో కొన్ని ఉండొచ్చు, ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. సో అందరూ అలా ఉంటారని అనుకోవద్దు అంట నేను. రైట్. అందరూ అలా మా ముగ్గురు ఫ్యామిలీస్ ని అంటే ఓపెన్ గా మేము మాట్లాడాలంటే వీ హ్యావ్ సేమ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇందాక మీరు అన్నారు కదా చీటింగ్, అది మా అందరికి ఒకే ఎక్స్పీరియన్స్. అంటే నా ఫీల్డ్ లో నాకు, వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళకు. అండ్ మీరు అన్నయ్య వాళ్ళ వీడియోస్ చూసినట్లయితే సిన్స్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు మీడియాలో, ఇంతవరకు ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళు 2 ఫ్యామిలీస్ కాకుండా 3rd ఫ్యామిలీ అనే వాళ్ళని వాళ్ళలో మింగిల్ అవ్వడానికి ఎవరంతా సపోర్ట్ గా అంటే లేరు. అండ్ వీళ్ళు కూడా మింగిల్ అవ్వాలని, వీళ్ళిద్దరే ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరే. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ
పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అంతవరకే ఉంటుండే. ఇలా ఒక థర్డ్ ఫ్యామిలీని వాళ్ళతో కలుపుకున్నారు అని అంటే వాళ్ళు కూడా చూసుకుంటారు అన్ని. ఎవరు అంత ఈ రోజులలో ఎవరు అంత చిన్నపిల్లలు కామెంట్స్ మా ఛానల్లో కొంతమంది పెడతారండి. మేము అంటే ఎట్లుంటదంటే కామెంట్స్ కావాలని మమ్మల్ని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళని ఏదో నెగిటివ్ చేసినట్టు, అంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా మేము ముగ్గురం కలిసినప్పుడు సరదాగా కూడా నేను ఇలాంటి కామెంట్స్ చూసా. ఏంటి మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆ రియల్ ఎస్టేట్ యూజ్ చేసుకోవడానికి మీతో ఇంత ఇదిగా ఉంటున్నారు వాళ్ళు అంటే మమ్మల్ని ఫస్టే ప్రిపేర్ చేశారు. యాక్చువల్ గా మీకు ఓపెన్ గా ఒక మాట చెప్పాలి అంటే మా బయాలజికల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఎట్లాను మాకు సోషల్ మీడియాలో మా పేరెంట్స్ వాళ్ళే. ఇంకోటి ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతా అంటే, నేను ఇప్పటివరకు వాళ్ళకు కూడా చెప్పలేదు, ఇందాక చెప్పా కదా, ఇప్పుడు సూర్య చంద్రులు వాళ్ళు అయితే భూమి తిను, వాళ్ళు లేకపోతే తినలేదు, ఓపెన్గా చెప్తున్నాను. సో మాకు అలా అంటే ఇప్పుడు నేను కోరుకున్నది ఏదైతే ఉందో ఇప్పుడు రేణుకాకి అవి ఫుల్ఫిల్ అయినాయి అనుకుంటున్నాను. ఫుల్ఫిల్ యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు అంటే మా మధ్యలో అయితే ఈ కన్వర్జేషన్స్ రావద్దు. ఇంకోటి ఎంతమంది ఏమన్నా కూడా మేమేంటో మాకు తెలుసండి. ఇప్పుడు వాళ్ళని మేము నమ్మాము, వాళ్ళు మమ్మల్ని నమ్మారు అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ జర్నీ ఉంది మధ్యలో 1 year. అంతేనా? సో నిజంగానే మధు గారు చందు గారు మీకు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ లేని ఇది ఫుల్ఫిల్ చేశారంటారా? చాలా అండి. అంటే మా చందన్నయ్య ఎలా అంటే ఒక ఇంటి పెద్ద ఎలా ఉంటారు, గైడెన్స్ కానీ ఒక చెప్పడము, అది నేర్పించడము, ఆ బాధ్యత అంటారు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చూడండి, అలా చందన్నయ్య. నాటీ బాయ్ మై బ్రదర్ మధు అన్నయ్య. అసలు ఎంత ఫన్నీ సిచ్యువేషన్స్, ఎంత ఫన్నీగా ఉంటారంటే చాలా. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాను అది నేను వాళ్ళిద్దరి దగ్గర అవుతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళది కెమెరా ముందండి, అంటే వాళ్ళ ఎమోషన్ నాకు అంటే ఉమా గానీ చింత గానీ వీ హ్యావ్ అంటే సపరేట్ గా మా బాండింగ్ ఎలా అంటే చాలా అంటే అన్నయ్య ఇది కాదు అన్నయ్య అది కాదు అంటే మాకు సజెషన్స్ ఇస్తారు, అంటే ఇంకోటి ఇలా వెళ్ళండి అని చెప్తారు. ఇంకోటి అంటే పిల్లల మధ్యలో కూడా బాండింగ్ చాలా అయింది. ఇప్పుడు అంటే జషు అన్నను దీవెన వీళ్ళు ముగ్గురు కలిసి జాడ్ బ్యాచ్ అనమాట. జాడ్ బ్యాచ్ లాగా జాడ్ బ్యాచ్. ఇంకోటి వేదు దీవెను అందరు వాళ్ళు మంచి కలిసి ఉంటారు. వీళ్ళందరినీ కంట్రోల్ గానీ వీళ్ళందరినీ అంటే ఒక మంచి గైడెన్స్ డైరెక్షన్ లో గానీ యోధ ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కిట్స్ ఉన్నాయి, ఆ యోధానే వాళ్ళని అలా చేసిందనమాట. అంటే డైరెక్షన్ గానీ ఇప్పుడు మొన్న జషుది దీవెన్ ఒకటి వచ్చింది, ఇన్స్టాలో పెట్టాము, నెక్స్ట్ యూట్యూబ్ లో పెట్టాము. దీవెన్ వాళ్ళది కూడా మంచిగా అట్లా అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయగలరో అది మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. పిల్లలు అందరు కలిసిపోయారు, ఫ్యామిలీస్ కూడా కలిసిపోయారు.